ఈ భూమి మీద ఎంతోమంది వ్యక్తులు పుడుతుంటారు, మరణిస్తుంటారు. కొంతమంది మాత్రమే కర్మయోగుల్లా మిగిలిపోతుంటారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఆయనది 125 అడుగుల విగ్రహం నెక్లెస్ రోడ్ దగ్గరలో హుస్సేన్ సాగర్ సమీపంలో ఆవిష్కరించబోతోంది. ఇది ఆయన వ్యక్తిత్వానికి ఒక నిలువెత్తు సెల్యూట్ అని చెప్పచ్చు. అసలు ఆయన దేశానికి చేసిందేంటి? ఒక వ్యక్తి 1956లో మరణించి దాదాపు అంటే మనకి 65 సంవత్సరాలు దాటిపోయి 70వ వసంతంలో దగ్గర పడుతున్నాం. ఇటువంటి టైంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తిని ఇంత గొప్పగా తలుచుకోవటం అంటే ఆయన దేశానికి ఏదో చాలా గొప్ప స్ఫూర్తిని అందించి ఉండాలి కదా. అసలు అంబేద్కర్ గారు ఎన్ని విధాలుగా మనకు స్ఫూర్తితో ఒకసారి చెప్పుకుందాం. ముఖ్యంగా ఆయన బాల్యం. ఆయన ఒక డిప్రెస్ క్లాస్ చెందిన వ్యక్తి. చిన్నప్పుడే ఆయన అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. ఆయన బయోగ్రఫీలో ఒక మాట ఎప్పుడూ ఉంటుంది, ఇఫ్ దెర్ ఇస్ నో ప్యూన్ నో వాటర్ అని. అంటే ఆ రోజుల్లో అంటరాని పిల్లల్ని బడిలో సపరేట్గా కూర్చోబెట్టేవాళ్ళంట. వాళ్ళని స్కూల్లో వాటర్ బాటిల్స్ కానీ గ్లాసెస్ కానీ పట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదంట. ప్యూన్ వచ్చి వాళ్ళకి వాటర్ ఇలా పోస్తే పిల్లలు ఈ విధంగా వాటర్ తాగాలి, అటువంటి పరిస్థితి అనమాట. ఇవన్నీ కూడా ఆయన చూశారు. చిన్నప్పుడే ఆయన చాలా బాగా చదువుకునేవాళ్ళు, కానీ సాంస్క్రిట్ అనేది ఆయన చదువుకొనివ్వలేదు. ఎందుకంటే ఆయన అన్టచబుల్ కమ్యూనిటీకి చెందినవాడు కాబట్టి. ఇటువంటి వివక్షలు ఆయన చిన్నప్పటి నుంచే చాలా ఫేస్ చేశారు. అయితే ఆయన మన రాజ్యాంగ నిర్మాణంలో కానీ లేదా మన స్వతంత్ర సమరయోధంకు సంబంధించిన ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని అంశాల్లో కానీ, అదేవిధంగా మన సామాజిక నిర్మాణంలో కానీ లేదా ఒక సోషల్ రిఫార్మర్గా ఆయన చేసిన పనులు ఇవన్నీ మనకెంతో స్ఫూర్తినిస్తాయి. ముందుగా ఒక సోషల్ రిఫార్మర్ బిఆర్ అంబేద్కర్ ఒక సామాజిక సంస్కర్త అనేది ఒకసారి చూద్దాం. సమాజం గురించి చాలామంది మాట్లాడారు, సమాజంలో మార్పుల గురించి చాలామంది మాట్లాడారు. మనం చూస్తే కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ ఇలా అనేక మంది సోషలిస్టులు ఉన్నారు. బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరినీ చదివాడు. దాంతోపాటు పాశ్చాత్య వెస్ట్రన్ ఫిలాసఫీస్ అన్నీ కూడా చదివారనమాట. అయితే కార్ల్ మార్క్స్ స్ఫూర్తి బిఆర్ అంబేద్కర్ ఖచ్చితంగా, కానీ మార్క్స్ చెప్పిన హింసావాదాన్ని ఆయన నమ్మలేదు. బిఆర్ అంబేద్కర్ ఫిలాసఫీ మొత్తం కూడా అహింసావాదం అనమాట. రాజ్యాంగబద్ధంగాను ప్రజాస్వామ్యబద్ధంగాను అహింస పరంగాను ఉంటుందన్నమాట. కార్ల్ మార్క్స్ నవ సమాజ నిర్మాణం కోసం హింసని ప్రబోధించారు, కానీ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పద్ధతులనే ప్రయోగించారు. రాజ్యాంగ విధానం ద్వారానే మన నవ సమాజాన్ని నిర్మాణం చేయొచ్చని కూడా చెప్పారనమాట. బిఆర్ అంబేద్కర్ గారు సమాజానికి ఒక స్ఫూర్తి. ఆయన చాలా టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్, డ్రింకింగ్ వాటర్ మూమెంట్స్ లీడ్ చేశారు. ముఖ్యంగా కలారాం టెంపుల్ ఎంట్రీ మూమెంట్, తర్వాత మొరాద్ డ్రింకింగ్ వాటర్ మూమెంట్, ఇలా చాలా మూమెంట్స్ లీడ్ చేశారు. చాలా వాటికి ఆయన ఇన్స్పిరేషన్ కూడా. బిఆర్ అంబేద్కర్ గారు మనుస్మృతి అనేది మేజర్గా క్యాస్ట్ సిస్టమ్కి కారణం, క్యాస్ట్ హైరార్కీస్ కారణం అని చెప్పి, వీళ్ళ కుల వ్యవస్థ నశించాలంటే మనుధర్మశాస్త్రాన్ని మనం ఫాలో అవడం మానేయాలని చెప్పి బహిరంగంగానే ఆయన మనుస్మృతిని, మనుధర్మశాస్త్రాన్ని ఖననం చేశారు. అప్పట్లో ఇప్పటికి కూడా ఒక భావన ఉంటుంది, వేదాలు వేదాంగాలు, ముఖ్యంగా వేదాలన్నీ కూడా దేవర్ ట్రాన్సెండెంటల్, అంటే అది మానవులు రాసినవి కాదు, దేవుళ్ళు చెప్పినవి అని చెప్పి. కానీ బిఆర్ అంబేద్కర్ గారు వేదాలు ట్రాన్సెండెంటల్ కాదు, అవి మానవులు రాసినవి మాత్రమే, మానవులు మాత్రమే ఇంత వివక్ష చూపించగలరు అని చెప్తారనమాట. ఈ వేదాల సారాంశం మనం తప్పుగా అర్థం చేసుకున్నామని కూడా బిఆర్ అంబేద్కర్ గారు అంటారు. అంబేద్కర్ గారి కంటే ముందు వేదాలు చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అంబేద్కర్ గారు దాన్ని కూలంకుషంగా చదివి దానిలో ఉన్న లోటుపాట్లు కూడా ఎత్తి చూపించారనమాట. బిఆర్ అంబేద్కర్ ఒక సోషల్ రిఫార్మర్ అలా చాలా అంశాల్లో, అంటే జీవితం మొత్తం మనం చూస్తే చాలామంది లైఫ్లో సోషలిజం గురించి మాట్లాడతారు, సామాజిక సంస్కరణల గురించి మాట్లాడతారు, ఈక్వాలిటీ గురించి మాట్లాడతారు, కానీ ఆయన జీవితం మొత్తం ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. జీవితం మొత్తం ఒక పోరాటం చేసి చూపించారు ఒక అంశం కోసం. అదేవిధంగా చిట్ట చివరిలో ఆయన నమ్మింది ఏంటంటే, ఐ లవ్ దట్ రిలీజియన్ విచ్ టీచర్స్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. అలానే ఆయన తన జీవిత చివరంకంలో బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యారు. ఎందుకంటే బుద్ధిజంలో ఇంతటి కుల వివక్ష లేదు కాబట్టి. ఈ రోజున ఆయన విగ్రహావిష్కరణల టైంలో కూడా బుద్ధిస్ట్ మాంగ్స్ వచ్చి స్పెషల్ ప్రేయర్స్ చేస్తారంట ఈ రోజున నెక్లెస్ రోడ్ దగ్గర. సో బిఆర్ అంబేద్కర్ రెండవ పార్శ్వం మన రాజ్యాంగ నిర్మాత, నవరాజ్యాంగ నిర్మాత భారతదేశానికి. ఇంత గొప్ప రాజ్యాంగం గత 70 సంవత్సరాల నుంచి ఈ రాజ్యాంగం ఇంత అద్భుతంగా పనిచేస్తుందంటే దాని వెనకాలన్న గట్టి వ్యక్తి బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగంలో సోషల్ జస్టిస్ అనే ఒక అంశాన్ని
ఆయనే స్ఫూర్తి అనమాట. ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అదేవిధంగా ఆర్టికల్ 330, 332 పొలిటికల్ రిజర్వేషన్స్. అంతేకాదు మన రాజ్యాంగం మొత్తం ఫ్రెటర్నిటీ అనే ఒక కాన్సెప్ట్తో నిండిపోయింది. దాని వెనకాల ఉన్న వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అనమాట. ఆయన రాజ్యాంగకర్తే కాదు, ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్. దానిలో మహిళా హక్కుల కోసం కూడా పోరాడారు. హిందూ కోడ్ బిల్ అనే ఒక బిల్ని మన పార్లమెంట్లో ప్రవేశపెట్టింది బిఆర్ అంబేద్కర్. దానిలో హిందూ వివాహ చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. అంతేకాకుండా హిందూ సక్సెషన్ యాక్ట్ చేసేటప్పుడు మహిళలకి సమానమైన ఆస్తి హక్కు ఇవ్వాలని ఆయన పోరాడారు. కానీ అప్పట్లోనే ఆర్థడాక్స్ పార్లమెంటేరియన్స్ దానికి ఒప్పుకోలేదు. బిఆర్ అంబేద్కర్ మన స్వతంత్ర సమరయుధంలో కూడా శాంతినే కోరుకున్నారు. మనం గమనిస్తే 1932 రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు వచ్చి డిప్రెస్ క్లాస్కి సపరేట్ ఎలక్టెడ్స్ వచ్చినప్పుడు గాంధీ గారు పూనాలో ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్షకు కూర్చున్నారు. బిఆర్ అంబేద్కర్ దిగొచ్చారు. అవసరం అంటే తను అనుకున్నారు సమాజంలో అనిశ్చితి రాకూడదు, టెంపరీగా తను తగ్గైనా సరే సమాజంలో మంచి జరగాలని చెప్పి కోరుకున్నారనమాట. అంటే అంబేద్కర్ గారు నిజంగా ఆ రోజున దళిత్స్కి రిజర్వేషన్స్ చాలా అవసరం, దళిత్స్కి సపరేట్ ఎలక్టెడ్స్ చాలా అవసరం. కానీ ఆయన కొంత తగ్గి కూడా గాంధీ గారిని బతికించిన వ్యక్తి ఆయన అనమాట. బిఆర్ అంబేద్కర్ గారు అనేక అంశాలు మనం గమనిస్తే ఆయనకు సంబంధించి ఎకానమిస్ట్గా, యాజ్ అన్ ఎకానమిస్ట్ మనం చూస్తే కనుక ఆర్బీఐ ఫార్మేషన్లో ఆయన కీలక పాత్ర. హిల్టన్ యంగ్ కమిషన్కి సంబంధించి ఆయన తన రిపోర్ట్స్ని కూడా సబ్మిట్ చేశారు. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజున ఇలా ఉందంటే దాని వెనకాల వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ బిఆర్ అంబేద్కర్. దాంతోపాటు డిమానిటైజేషన్, ఆయన లండన్లో చదువుకున్నప్పుడు, అమెరికాలో చదువుకున్నప్పుడు బారిస్టరే కాకుండా పొలిటికల్ ఎకానమీ అనే సబ్జెక్ట్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. దానికి సంబంధించి ఆయన రీసెర్చ్ కూడా చేశారనమాట. ఈ పొలిటికల్ ఎకానమీకి సంబంధించి ఆయన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో డిమానిటైజేషన్ జరగాలి, నోట్ల రద్దీ జరగాలని చెప్పి ప్రకటించిన వ్యక్తి ఆయన. అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ సంబంధించి, కులాల అణిచివేత సంబంధించి ఆయన చాలా ఎక్కువగా డిస్కస్ చేశారు. సో సోషల్ రిఫార్మ్స్, పొలిటికల్ రిఫార్మ్స్, ఎకనమిక్ రిఫార్మ్స్ ఇవన్నీ సపరేట్ అంశాలు కాదు అని చెప్పి ఆయన చెప్పారనమాట. సామాజిక సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఉంటాయని చెప్పిన వ్యక్తి ఆయన. సోషల్ రిఫార్మ్స్ మస్ట్ కమ్ బిఫోర్ పొలిటికల్ రిఫార్మ్స్. సామాజిక సంస్కరణలు రాజకీయ సంస్కరణల కంటే ముందు రావాలని చెప్పిన వ్యక్తి. ఆర్థిక పరంగా కూడా అంటరాని వాళ్ళు వెనకపడి ఉన్నారన్న క్వశ్చన్ అనమాట. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో ఇలాంటి అంశాలు కూడా చాలా చెప్పారు. స్మాల్ హోల్డింగ్స్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్లో కూడా ఇండైరెక్ట్గా ఇలాంటి విషయాలు ఆయన తర్కించారనమాట. దీనిలో మనం గమనిస్తే బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి గ్రామంలో మనం చూస్తే గెట్టోస్, అంటే మెయిన్ స్ట్రీమ్లో అగ్రవర్ణాల వాళ్ళు ఉంటారు, ఊరు అవతల నిమ్న కులాల వాళ్ళు ఉంటారు. ఇలాంటివన్నీ మార్పు జరిగినప్పుడే అందరికీ సరి సమానమైన సమాజం రావాలని చెప్పి పేర్కొనబడింది ఆయన అనమాట. సో ఎవరైతే డిప్రెస్ క్లాస్ ఉన్నారో వాళ్ళ కోసం బహిష్కృత భారత అని చెప్పి తీసుకొచ్చిన మ్యాగజైను, తర్వాత సమత, జనత, ఈక్వాలిటీ, ఇలా చాలా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ అవన్నీ కూడా ఆయన మ్యాగజైన్స్లో రాసుకుంటూ తీసుకొచ్చారనమాట. బిఆర్ అంబేద్కర్ గారు చాలా అంశాల్లో అంటే దళితుల్ని పైకి రమ్మని చెప్పారు, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి కలవమని చెప్పారు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడమని చెప్పారు, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి అని చెప్పారు. సో ఇలా ఇప్పటికీ కూడా, ఇప్పటికి కాదు అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఆయన యువతకి స్ఫూర్తి అనమాట. ఈ రోజున చాలామంది వల్నరబుల్ సెక్షన్స్, అన్టచబుల్ కమ్యూనిటీస్ కొంత స్థాయిలోకి వచ్చారంటే కారణం ఆయన చేసిన త్యాగాలు, ఆయన ఇచ్చిన స్ఫూర్తి అనమాట. ఇటువంటి వ్యక్తికి ఒక ఘన నివాళి ఈ 125 feet హైట్ ఉన్న స్టాచ్యూ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంటాం. భారతదేశంలో కన్నా ఇతర దేశాల్లో మనం చూస్తే కొలంబియా యూనివర్సిటీలో, హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన ఫిలాసఫీసు, ఆయన చెప్పినవి ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు. ఆయన చెప్పిన సోషల్ స్ట్రక్చర్స్, అంటే సమాజం ఎలా ఏర్పడాలి, సమాజ నిర్మితి ఎలా ఉండాలన్న దాని మీద చాలా పెద్ద డిబేట్ జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక బుద్ధుడు ఎంత చెప్పాడో, బుద్ధుడు ఒక దేవుడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అంబేద్కర్ కూడా అంత స్థాయిలో, అంతకంటే గొప్ప స్థాయిలోనే దేశాన్ని సమానత్వం గురించి మాట్లాడిన వ్యక్తి ఆయన. ఇన్ఫ్యాక్ట్ యూనిటీకి, ఐక్యతకి ఆయన ఒక స్ఫూర్తి, సమానత్వానికి ఆయన ఒక స్ఫూర్తి, సమతకు ఆయన ఒక స్ఫూర్తి, శాంతికి ఆయన ఒక స్ఫూర్తి. ఆయనకి మనం అందించాల్సిన నివాళి కేవలం విగ్రహాలు, కేవలం ఆయన పుట్టినరోజున ఆయన గురించి ఆర్టికల్స్ కాదు. ఆయన చెప్పిన విధానంలో మనం నడుచుకుంటే అదే ఆయనకి మనం ఇచ్చే గొప్ప నివాళి. భారత రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీ చైర్మన్గా ఆయన మన రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. మన రాజ్యాంగం వెనకాలన్న బలీయమైన శక్తి ఆయనే. మన రాజ్యాంగం ఇంత బలంగా నిర్మితమైంది అంటే రాజ్యాంగంలో అనేక ఇంటర్ప్రిటేషన్స్, అనేక మార్పులు చేర్పులు వస్తున్నా రాజ్యాంగం
మూల స్వరూపం ఇంత స్ట్రాంగ్గా ఉంది అంటే కారణం వెనకాల ఉన్న వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. ఆయన మన రాజ్యాంగం గురించి చేసిన వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి. ఈ రాజ్యాంగం కనుక మిస్యూజ్ అయితే అది రాజ్యాంగం తప్పు కాదు, రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తుల తప్పు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ రాజ్యాంగాన్ని కనుక సరిగ్గా వాడకపోతే, ఈ రాజ్యాంగం కనుక సరిగ్గా చెల్లుబాటులోకి రాకపోతే ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టే మొదటి వ్యక్తి నేనే అని కూడా ఆయన చెప్పారనమాట. సో తను నిర్మించిన రాజ్యాంగం, తను చదివిన చదువు, తన విజ్ఞత, ఇదంతా కూడా మనకి దారపోసి వెళ్ళిన వ్యక్తి ఆయన.